హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 7. మిహిరా పార్టీలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉండగా పక్కన ఒక వ్యక్తి వచ్చి పలకరించేసరికి అతనితో మాట్లాడుతూ ఉంది. అతను మిహిర్తో మాట్లాడుతూ, మీరు సింగిల్గా కనిపిస్తున్నారు, కావాలంటే నేను కంపెనీ ఇస్తాను అని అన్నాడు. వెంటనే నో అని చెప్పబోయింది మిహిరా. కానీ ఇంతలో ఎదురుగా వస్తున్న ఒక జంట తన కంట్లో పడడంతో ఒక్కసారిగా ఆమె లోపలే కోపంతో ఊగిపోయింది. ఆ కోపంలోనే తన ఎదురుగా కూర్చున్న అబ్బాయికి ఓకే, వీ కెన్ ఎంజాయ్ అని చెప్పింది. ఆమె ఓకే చెప్పినా సరే ఆమె కళ్ళు మాత్రం మరోవైపు చూస్తూ ఉండడంతో ఆ అందమైన అబ్బాయి కూడా ఆమె చూస్తున్న వైపే తల తిప్పి చూశాడు. అక్కడ అనురాగ్, అతనితో పాటు ఫుల్ పాష్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న ఒక లేడీ అందంగా నడుచుకుంటూ వస్తోంది. వాళ్ళిద్దరినీ చూసిన ఆ అందమైన అబ్బాయి, వావ్, నైస్ పేరు కదా అని అన్నాడు. అప్పటికే వాళ్ళని చూసి మిహిరకి కడుపు మండిన ఫీలింగ్ కలిగింది. పైగా తన ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా వాళ్ళని చూసి నైస్ పేరు అనడంతో మిహిర ఆవేశం పట్టలేక ఏం చెయ్యాలో తెలియక ఎదురుగా ఉన్న వైన్ను ఒక్క గుక్కలో నోట్లో పోసుకుంది. అప్పుడు ఆ అబ్బాయి, మిస్, మీ పేరేంటి అని అడిగాడు. మిహిర, నీ పేరేంటి అని అడిగింది. ఉదయ్ అన్నాడతను. ఓ, నైస్ నేమ్ అంటూ కూడా దూరంగా ఉన్న అనురాగ్ని చూస్తూ ఉంది మిహిర. ఆమె చూపులు గుచ్చుకున్నాయో ఏమో, అప్పటి వరకు పక్కన ఉన్న లేడీతో నవ్వుతూ మాట్లాడుతున్న అనురాగ్ టక్కున తల తిప్పి మిహిర వైపు చూశాడు. ఆ క్షణంలో మిహిర కళ్ళలో కనిపిస్తున్న నిప్పులు అతన్ని కాల్చేలా అనిపిస్తుంటే అతని ఫేస్లో అప్పటి వరకు ఉన్న నవ్వు పోయి సీరియస్నెస్ వచ్చి చేరింది. ఇంతలో సుబ్బు అక్కడికి వచ్చి, హలో బ్యూటిఫుల్ గర్ల్స్, మీరంతా కాస్త ఆ టేబుల్కి షిఫ్ట్ అవుతారా అని మిహిర పక్కనే ఉన్న లేడీస్ని అడిగాడు. మేమెందుకు వెళ్ళాలి అని అడిగింది వాళ్లలో ఓ అమ్మాయి. ఆ మాటతో ఆమెకు కాస్త దగ్గరగా వెళ్ళిన సుబ్బు, యూనో, మీరు చాలా అందంగా ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ మీ నలుగురు బ్యూటిఫుల్గానే ఉన్నారు, బట్ మీకంటే కొంచెం ఎక్కువగా అదిగో మీ పక్కన కూర్చున్న అమ్మాయే ఉంది. సో ఆ అమ్మాయి పక్కన మీరు కూర్చుంటే మీ అందం కనిపించకపోగా కొంచెం యావరేజ్గా కనిపిస్తున్నారు. అందుకే మీ మంచి కోసమే చెబుతున్నాను, మీరు వెళ్ళి వేరే టేబుల్ దగ్గర కూర్చోండి అని అన్నాడు సుబ్బు. మిస్టర్ సుబ్బు, మీరెందుకు వాళ్ళని అంతలా బ్రతిమాలుతున్నారు, మనమే ఆ టేబుల్ దగ్గరికి వెళ్దాం అని అంది అనురాగ్ వెంట ఉన్న అమ్మాయి. లేదు మిస్ తిలోత్తమ, మనం ఇక్కడ కూర్చుంటేనే బాగుంటుంది, లేదంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి, కళ్ళు పేలిపోవచ్చు, అగ్నిగుండాలు బద్దలవ్వచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు అని మిహిర వైపు చూస్తూ అన్నాడు సుబ్బు. ఎక్కువగా మాట్లాడుతున్నా సుబ్బు, ఇక్కడ అంత సీనేం లేదు, మనం అక్కడికే వెళ్ళి కూర్చున్నారా అని అనురాగ్ కూడా ఆ టేబుల్ దగ్గరికే వెళ్ళబోతుండగా మిహిర పక్కనే ఉన్న అమ్మాయిలు అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఇట్స్ ఓకే, మేమే అక్కడికి వెళ్తాం, మీరే ఇక్కడ కూర్చోండి అని మిహిరని కోపంగా చూస్తూ లేచి వెళ్ళిపోయారు. దాంతో సుబ్బుతో పాటు అనురాగ్, తిలోత్తమ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అప్పటి వరకు జరిగిన సినిమానంతా చూసిన ఉదయ్, మిహిరా, వాళ్ళెందుకు ఇక్కడ కూర్చోవడానికి ఇంతలా ట్రై చేశారు, వాళ్ళెవరో మీకు ముందే తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆమె అనురాగ్ వైపు సీరియస్గా చూస్తూ నో అని చెప్పింది మిహిరా. ఇంతలో వెయిటర్ వచ్చి అనురాగ్, తిలోత్తమ, సుబ్బు కోసం కూడా డ్రింక్ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. తిలోత్తమ డ్రింక్ చేత్తో పట్టుకొని అనురాగ్కి చీర్స్ చెప్పింది. అనురాగ్ కూడా చీర్స్ అని అన్నాడు. సుబ్బు మాత్రం నార్మల్గా డ్రింక్ చేస్తుంటే మిహిర వెంటనే తాను డ్రింక్ చేసే గ్లాస్తో ఉదయ్కి చీర్స్ చెప్పింది. దానికే సంతోషపడిన ఉదయ్, ఓకే, రేపటి నుంచి మీ ప్రోగ్రామ్స్ ఏంటి, నేను మీతో జాయిన్ అవ్వచ్చా అని అడిగాడు. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి, అఫ్కోర్స్, మనిద్దరం కలిసి అలా 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 ఈ సిటీ అంతా తిరిగేసొద్దాం, నా ప్లాన్ రేపు మార్నింగే చెప్తాను అని అంది మిహిర. అదంతా చూసి అనురాగ్ మొహం వాడిపోయింది. అది గమనించిన సుబ్బు వెంటనే మిహిర పక్కనే ఉన్న వ్యక్తితో, హలో మిస్టర్, కొంచెం మీరు ఆ టేబుల్ దగ్గరికి వెళ్తారా అని అన్నాడు. ఆ మాటతో, నేనెందుకు వెళ్తాను, నేను ముందే ఈ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను, కావాలంటే మీరే వెళ్ళండి అని అన్నాడు ఉదయ్. కుదరదు, నువ్విప్పుడు లేచి వెళ్లాల్సిందే, లేదంటే నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళలేవు అని అన్నాడు సుబ్బు. ఏంటి, బెదిరిస్తున్నారా అని అడిగాడు ఉదయ్. బుజ్జగించే ఓపిక లేదు, ఇప్పుడు వెళ్తావా లేదంటే తన్నులు తింటావా అని అడిగాడు సుబ్బు. ఇప్పుడు వాళ్లతో ఫైట్ చేసే సీన్ లేని ఉదయ్ వీళ్లతో నాకెందుకు అని అనుకుంటూ, మిస్ మిహిరా, వీళ్ళు చాలా ఓవర్గా చేస్తున్నారు, మనం వేరే టేబుల్ దగ్గరికి వెళ్దాం పదా అని అన్నాడు. మిహిర ఇక్కడే ఉంటుంది, నువ్వెళ్ళు అని గట్టిగా అన్నాడు సుబ్బు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని
ఉదయ్ అంటూ ఉండగానే అతని మొహంపై గట్టిగా పంచిచ్చాడు సుబ్బు. అది చూసి మిహిర షాక్ అయితే దెబ్బ తగిలిన చోట కారుతున్న రక్తాన్ని చూసి భయపడిన ఉదయ్ ఏడుపు ముఖం పెట్టుకొని ఐ విల్ మీట్ యూ అగైన్ మిస్ మిహిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో కోపంగా సుబ్బు వైపు చూసిన మిహిరా ఏదో అనబోతుండగా ఇంతలో షల్ వి డాన్స్ రాక్ అంటూ అతనికి తన చేతిని అందించింది తిలోత్తమ. దాంతో భుజాలెగరేసిన అనురాగ్ ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఇద్దరూ డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి అక్కడ వచ్చే మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అది చూస్తున్న మిహిరా మండుతున్న కడుపుని ఫుల్ వైన్తో చల్లార్చడం మొదలుపెట్టింది. ఎక్కువగా డ్రింక్ చేయకు మిహిరా, హెల్త్ పాడవుతుంది అని అన్నాడు సుబ్బు. నాకేం పర్వాలేదులే కానీ మీ బాస్ వెంట ఉన్న కొత్త మేడం ఎవరు అని పళ్ళు కొరుకుతూ అడిగింది మిహిరా. తన మిస్ తిలోత్తమ. యాక్చువల్లీ బాస్ ఇక్కడ ఒక బిజినెస్ డీల్ మీద వచ్చారు. అవతల పార్టీ వాళ్లే ఈ తిలోత్తమ కంపెనీ. డీల్ ఆమె ఫాదర్తోనే అవుతుంది. కానీ అనురాగ్ని ఎంటర్టైన్ చేయడానికి తనే వద్దన్నా వెంటొచ్చింది అని అన్నాడు సుబ్బు. ఆమె ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది, మీ బాస్ ఎంటర్టైన్ అవుతున్నారు అంతేనా? పళ్ళు కొరుకుతూ అంది మిహిరా. ఇంచుమించు అంతేలే కానీ మీ ఇద్దరికీ డివోర్స్ అయ్యాయి. ఆ విషయం మర్చిపోయావా? వాడెవడితో వెళ్తే నీకెందుకు అని అన్నాడు సుబ్బు. మరి అలాంటప్పుడు నేనెవరితో మాట్లాడితే నీకు మీ బాస్కి ఎందుకు? అనవసరంగా ఉదయం నీతో కొట్టించాడు. నాకు అర్థం కాలేదనుకుంటున్నావా అని ఉక్రోషంగా అంది మిహిరా. నువ్వు తెలివైన దానివే మిహిరా, నీకన్నీ అర్థమవుతాయి. అలాంటప్పుడు నీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అని అన్నాడు సుబ్బు. నా సేఫ్టీ నేను చూసుకోగలనులే కానీ పోయి నీ పని చూసుకోపో. మీ బాస్ గ్యాప్ ఇస్తే నువ్వు కూడా వెళ్ళి ఆ తిలోత్తమతో డ్యాన్స్ చెయ్యి అని చిరాగ్గా అంటూ అక్కడి నుంచి పైకి లేచింది మిహిరా. ఇదేంటి అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీ బోర్ కొట్టేసిందా అని అడిగాడు సుబ్బు. లేదు, వైన్ అయిపోయింది, తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అండ్ గిల్డ్ చికెన్ కూడా సూపర్గా ఉంది, ఫుల్గా కుమ్మేసేయాలి అని అంది మిహిరా. ఓయ్ ఏంటిది, నీ లాంగ్వేజ్ అలా ఉంది అని అడిగాడు సుబ్బు. నా ఒరిజినల్ ఇదే. ఏదో మీ బాస్ని పెళ్లి చేసుకొని క్లాస్ మెయింటైన్ చేస్తున్నాను కానీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకుండా ఒంటరిగా పెరిగిన నేను ఎందుకు క్లాస్గా ఉంటాను అని అంది మిహిరా. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, డ్రింక్ చేస్తే ఒరిజినాలిటీ బయటపడుతుందంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. సరే నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి నీకు కావలసిన వైన్ అండ్ స్టార్టర్స్ తీసుకొస్తాను అని అంటూ లేచాడు సుబ్బు. ఓకే, చికెన్ స్పైసీగా ఉండాలి అని అంది మిహిరా. మరీ ఎక్కువ స్పైస్ తింటే ఆ వైన్ కూడా మిక్స్ అయ్యి నీకు హెల్త్ అప్సెట్ అవుతుంది. అవసరమా ఇదంతా అని అన్నాడు సుబ్బు. అంత కేరింగ్ వద్దులే కానీ నేను చెప్పింది చేస్తావా లేదా నన్ను చేసుకోమంటావా అని అడిగింది మిహిరా. ఓకే తల్లి, నువ్వు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి నీకు కావలసిన తీసుకొస్తాను, నువ్వు కూర్చో అంటూ సుబ్బు అక్కడి నుంచి లేచి వెళ్ళి ఆమె చెప్పినట్లే వైన్ గ్లాస్, స్పైసీ గిల్డ్ చికెన్ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. వాటిని చూసి వెరీ గుడ్ సుబ్బు, థ్యాంక్ యూ అని చెప్పిన మిహిరా డ్రింక్ చేస్తూ స్టేజ్పై తిలోత్తమతో డ్యాన్స్ చేస్తున్న అనురాగ్నే చూస్తోంది. ఇంతలో సుబ్బు మొబైల్ రింగ్ అవ్వడంతో ఎక్స్క్యూజ్ మీ మిహిరా, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వెక్కడికి వెళ్ళకు అండ్ ఇంకెక్కువగా డ్రింక్ చేయకు, ఇప్పటికే ఎక్కువైంది ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బు. అనురాగ్ తిలోత్తమని చూస్తూ అతని మాటల్ని పట్టించుకోలేదు మిహిరా. తిలోత్తమ నడుము చుట్టూ చెయ్యి వేసి మరీ అనురాగ్ డ్యాన్స్ చేస్తూ ఉండడంతో తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్తో ఆ ఇద్దరి తలలు పగలగొట్టాలనిపించింది మిహిరకి. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని చేతిలో వైన్ తాగబోతోంది. కానీ ఇంతలో ఆ వైన్ అయిపోవడంతో తూలుతూనే లేచి వెళ్ళి మరో వైన్ బాటిల్ తీసుకొని అక్కడ జరుగుతున్న పార్టీకి కాస్త దూరంగా వెళ్ళింది మిహిరా. ఆమె దూరం అవుతున్న కొద్దీ అక్కడ మ్యూజిక్ సౌండ్ తగ్గుతున్నట్లు అనిపించింది. టోటల్గా మ్యూజిక్ వినబడనంత దూరం వెళ్ళి ఇసుకలో కూర్చొని ఎగసిపడుతున్న అలలను చూడడం మొదలుపెట్టింది మిహిరా. చుట్టూ అంతా శూన్యంగా ఉంది. మనిషి అనే జాడ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఆ నిశ్శబ్ద వాతావరణం ఆమె మనసులో రగులుతున్న అగ్నిని ఆపలేకపోతోంది. డ్రింక్ సిప్ చేస్తూనే వెనక్కి వాలి ఆకాశంలోకి చూస్తూ ఉంది మిహిరా. ఇంతలో ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు అనే వాయిస్ వినిపించింది. దాంతో కళ్ళు మాత్రమే అటుగా తిప్పిన మిహిరాకి అక్కడ సుబ్బు కనిపించాడు. నిజానికి తన వెంట అలా అనురాగ్ వస్తాడేమోనని ఆమె ఆశపడింది. కానీ అతను డ్యాన్స్లో బిజీగా ఉండి మిహిరను గమనించనేలేదు. సుబ్బు ఏమో కాల్ మాట్లాడొచ్చి మిహిర కనిపించకపోవడంతో
ఆమెను వెతుక్కుంటూ అటే వచ్చాడు. నిన్నే మిహిరా, అక్కడే ఉండమని చెప్పాను కదా, ఎందుకు ఒంటరిగా ఇంత దూరం వచ్చావు? ఎవరైనా ఏమైనా చేస్తే అని అన్నాడు సుబ్బు. నన్నెవరేం చేస్తారు సుబ్బు అని నవ్వుతూ లేచి కూర్చుంది మిహిరా. ఇదే వద్దు, ఒంటరిగా అనిపిస్తే మరో పెళ్లి చేసుకో, అంతేకాని వాడెవరితోనో డ్యాన్స్ చేస్తున్నాడని నువ్విలా మండిపోతూ గ్లాసుల మీద గ్లాసులు వైన్ తాగుతూ ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు సుబ్బు. ఏంటి, నేను తనను చూసి మండిపోతున్నానా? ఇది మరీ బాగుంది. నాకేం అవసరం సుబ్బు, అలా నేనేం కుళ్ళిపోవడం లేదులే. అండ్ ఇప్పుడే నేను మరో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు. కొద్ది రోజులు హ్యాపీగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలి అని చేతులు బార్లా చాపుతూ అంది మిహిరా. ఎలా? ఇలా అందరికీ దూరంగా ఒంటరిగా కూర్చొని స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలా అని అన్నాడు సుబ్బు. ఎలానో ఒకలా. సరేలే కానీ నీ దగ్గర వైన్ బాటిల్ ఉందా? ఇది కూడా అయిపోవచ్చింది, నాకు ఇంకా వైన్ కావాలి అని అంది మిహిరా. కొట్టానంటే ముఖం పగులుతుంది మిహిరా, ఇంకా తాగితే ఈ సముద్రంలోనే కలిసిపోతావు. ఇక చాలే కానీ పద పద, రూమ్కి వెళ్దాం అని అన్నాడు సుబ్బు. అప్పుడే రూమ్కా? నోనో, ఇంకాసేపు ఇక్కడే ఉంటాను సుబ్బు, బాగుంది ఇక్కడ అని అంది మిహిరా. వద్దులే పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని హోటల్ వైపుకు తీసుకువెళ్ళాడు సుబ్బు. అదే సమయంలో హోటల్లోకి వెళుతున్న అనురాగ్ వాళ్ళిద్దరినీ చూసి సుబ్బు అని పిలిచాడు. దాంతో సరే, నువ్వు జాగ్రత్తగా రూమ్కి వెళ్ళు మిహిరా, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అనురాగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు సుబ్బు. మిహిరా వెనక్కి చూసి అనురాగ్కి ఒక డీప్ లుక్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకొని అనురాగ్ కూడా సుబ్బుతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అవుతుండగా కడుపులో తిప్పుతున్నట్లు అనిపించడంతో స్పృహలోకి వచ్చిన మిహిరకు వామిట్ సెన్సేషన్గా అనిపించింది. దాంతో గబగబా లేచి షింక్ దగ్గరికి వెళ్ళి భళ్ళున రక్తపు వాంతులు చేసుకుంది. ఆ రక్తాన్ని చూసి ఆమెకు కళ్ళు తిరగడంతో ఎలాగోలా బెడ్ వరకు వచ్చి అలాగే బెడ్పై వాలిపోయింది మిహిరా. ఒంటరిగా ఉన్న మిహిర పరిస్థితి ఏమవుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినాల్సిందే. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.